నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. మన దేవి అమ్మవారికి నవరాత్రులు మొదలై 6వ రోజు అండి. 6వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రవ్వ కేసరి చేస్తున్నానండి నేను. మీరు కూడా అమ్మవారికి రవ్వ కేసరి చేసి ప్రసాదంగా పెట్టండి. అమ్మవారు ఎల్లప్పుడూ సంతోషంగా మన ఇంట్లోనే ఉండిపోతాదండి. ఈ రవ్వ కేసరి వంట రాని వాళ్ళు కూడా ఈ రవ్వ కేసరి చేయడం పెద్ద కష్టమేం కాదండి, ఈజీగా చేయొచ్చు. కేసరి రాని వాళ్ళు కూడా చేయొచ్చండి. ఈ రవ్వ కేసరి చేయడం అంత పెద్ద కష్టమేం కాదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బాండిల్ని పెట్టుకున్నామండి. బాండిల్లోకి అరకప్పు నెయ్యి వేసుకున్నామండి. కొన్ని కిస్మిస్లు, కొన్ని జీడిపప్పులు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత జీడిపప్పును కిస్మిస్లను కలుపుకుంటా నిదానంగా బంగారు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి. కిస్మిస్లు, జీడిపప్పులను ఒక కప్పులోకి తీసుకున్నామండి. మనకు రవ్వ ఫ్రై చేయనికి నెయ్యి సరిపోతాదండి. 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వ అండి. వేసుకొని చిన్న మంట పెట్టుకుంటా నిదానంగా రవ్వ మాడిపోకుండా 2-3 నిమిషాల వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రవ్వ కూడా బాగా ఫ్రై అయింది. ఈ రవ్వను కూడా ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. మళ్ళీ అదే బాండిల్లో 1/2 కప్పు రవ్వ తీసుకున్నాం కదండి. 1/2 కప్పు రవ్వకు 2 కప్పులు వాటర్ వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకొని వాటర్ను బాగా మరిగించుకున్నామండి. వాటర్ మరిగేటప్పుడు ఫ్రై చేసుకునే మన బొంబాయి రవ్వ ఉంది కదండి, రవ్వ వేసుకొని అడుగంటుకోకుండా కలుపుకుంటా రవ్వను ఉడికించుకున్నామండి. ఇప్పుడు బాండిల్ మీద మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల వరకు రవ్వను ఉడికించుకున్నామండి. చూడండి, రవ్వ బాగా దగ్గర పడింది. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకున్నామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యిలో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకున్నానండి. ఫుడ్ కలర్ వేసుకున్నామండి. ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఏం మారిపోదండి. నేను కలర్ కోసము ఫుడ్ కలర్ వేసుకున్నానండి. మీకు ఇష్టం అయితే గినక ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. మనం ఫుడ్ కలర్ వేసినాం కదండి. వేసిన తర్వాత రవ్వలో ఫుడ్ కలర్ కలిసేటట్టుగా నిదానంగా బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత అరకప్పు కన్నా ఒక 2-3 స్పూన్లు ఎక్కువ తీసుకొని చక్కెర వేసుకున్నామండి. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ అంతా బాగా కలుపుదామండి. మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. నెయ్యి వేసుకున్న తర్వాత రవ్వలో కలిసేటట్టుగా నెయ్యిని బాగా కలుపుకున్నామండి. 1/2 స్పూన్ యాలకల పొడి వేసుకున్నామండి. యాలకల పొడి వేసుకుంటే ఈ రవ్వ కేసరిలో మనకు తినేటప్పుడు మంచి టేస్ట్ వచ్చాదండి. యాలకల పొడి వేసినాం కదండి. వేసిన తర్వాత ఫ్రై చేసుకునే జీడిపప్పులు, కిస్మిస్లు వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రవ్వ కేసరిలో కలిసేటట్టుగా కిస్మిస్లు, జీడిపప్పులు బాగా కలుపుదామండి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నామండి. ఈ రవ్వ కేసరిలో మనం రవ్వ గొలుచుకున్నాం కదండి, ఆ కప్పుతో కేసరి చేయనికి 1 కప్పు అంతా పట్టిందండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ రవ్వ కేసరిలో అంత మంచి టేస్ట్ వచ్చాదండి. ఇప్పుడు మనం నెయ్యి వేసినాం కదండి, నెయ్యి కలిసేటట్టుగా కేసరిలో నిదానంగా బాగా కలుపుదామండి. అంతేనండి, మన దేవి అమ్మవారికి ఇష్టమైన రవ్వ కేసరి రెడీ అయిందండి. నా వీడియో గిన నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.